హాయ్ గైస్, ఇవాళ మనం బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ అనే ప్రాబ్లం చూద్దాం. దీంట్లో మనకి ప్రైజెస్ సర్వే ఇస్తాడు. ఈ ప్రైజెస్ సర్వేలో ఏముంటుందంటే ప్రతిరోజు స్టాక్ ప్రైస్ ఎంత ఉంటుందో అది ఉంటుంది. సో ఇది ఫస్ట్ డే స్టాక్ ప్రైస్ అన్నట్టు, ఇది సెకండ్ డే స్టాక్ ప్రైస్ ఎంత, థర్డ్ డే ఎంత, ఫోర్త్ డే ఎంత, ఫిఫ్త్ డే ఎంత, సిక్స్త్ డే ఎంత, ఇట్లా ఇట్లా మనకు ఒక ప్రైజెస్ అనే అరే ఇస్తాడు. దాంట్లో ప్రతిరోజు స్టాక్ ప్రైస్ ఎంత ఉందో అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, అంటే ఐ మీన్ ఇప్పుడు మనం స్టాక్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ బై చేస్తాం. ఒక స్టాక్ అనేది బై చేసిన తర్వాత సెల్ చేస్తాం కదా. మనకు ప్రాఫిట్ అంటే ఏంటిది, మనం ఏ రోజు సెల్ చేసినామో మైనస్ ఆ రోజు ఏ రోజు బై చేసినామో అదే కదా మనకు ప్రాఫిట్ అంటే. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే మ్యాక్సిమం ప్రాఫిట్ కనుక్కోవాలి ఈ క్వశ్చన్లో. సో మనం దీనికి టూ సొల్యూషన్స్ చూద్దాము. ఫస్ట్ నేను బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్తోనే వెళ్తా. ప్రైజెస్ అనే అరే ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇక్కడ మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్ని తీసుకుంటాం. ప్రతి ఎలిమెంట్కి మామూలుగా ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మనకి ఇప్పుడు మనం స్టాక్ ఒక రోజు కొంటే, అంటే ఐ మీన్ ఈ రోజు కొన్నాం అనుకో స్టాక్, ఈ రోజు కొంటే దాన్ని ఫ్యూచర్ డేట్లోనే అమ్మాలి కదా. సో మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనే స్టాక్ ప్రైస్ ఉన్న రోజు కొంటే దీని రైట్ సైడే మనం అమ్మాలన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు 7 తీసుకుంటే 7కి రైట్ సైడ్ ఏంటిది, ఈ ఈ ఈ మొత్తం సబ్బరే కదా. సో ఇట్లా అమ్మాలన్నట్టు. మనం ఏ రోజు తీసుకుంటామో దానికి రైట్ సైడ్ మనకి సెల్లింగ్ డేట్ ఉంటుంది. బయింగ్ డేట్కి ఎప్పుడు రైట్ సైడ్ సెల్లింగ్ డేట్ ఉంటుంది. సో మనం అది కూడా నోట్ చేసుకోవాలి పాయింట్. సో ఇప్పుడు ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్కి వెళ్ళిపోతా. డైరెక్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్కి మ్యాక్సిమం అనుకుంటాం రైట్ సైడ్. సో ఇక్కడ ఇది ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే 7 అని ఉంది కదా స్టాక్ ప్రైస్ అనేది. సో మనం ఈ ఐ ఈక్వల్ టు 0 ఉన్న రోజు, అంటే ఐ మీన్ ఇండెక్స్ 0 ఉన్న రోజుకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ సైడ్ ఉందా, ఈ రైట్ సైడ్ ఉన్న ప్రతి దాంట్లో మనం మాక్సిమం ఎలిమెంట్ ఏంటిదో కనుక్కుంటాం. సో దీంట్లో రైట్ సైడ్ ఉన్న దాంట్లో మాక్సిమం ఎలిమెంట్ ఏంటిది, రైట్ సైడ్ ఉన్న దాంట్లో మాక్సిమం ఎలిమెంట్ 6 కదా. సో మనకి సెల్లింగ్ డేట్ అనేది 6 తీసుకుంటాం అన్నట్టు. మనం బై బై ఎప్పుడు చేసినాం, 7కి చేసినాం కదా. 6 - 7 -1. సో మనకి ప్రాఫిట్ లేదు, లాసే ఉన్నది. అట్లే మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే మాక్సిమం ప్రాఫిట్ అనే ఒక వేరియబుల్ వేసుకుందాం. ఇది ఇనిషియల్గా 0 వేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఈ 0 ఉన్న స్టాక్ ప్రైస్ 7 ఉన్న రోజు మనం మనం ఏం చేసినాము, రైట్ సైడ్ మ్యాక్సిమం కనుక్కున్నాం. రైట్ సైడ్ మ్యాక్సిమం 6 ఉన్నది. 6 ఉన్న తర్వాత మనం అది 6 - 7 చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఆ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది మనకి ఇనిషియల్‌గా మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 0 ఉన్నది. కానీ ఇప్పుడు ఈ ప్రాఫిట్ అనేది -1 ఉన్నది. ఈ మ్యాక్స్ ప్రాఫిట్ కన్నా తక్కువనే ఉన్నది కదా. ఇప్పుడు మనకి వచ్చిన ప్రాఫిట్. సో మనం దీన్ని అప్డేట్ చేయమన్నట్టు, ఓకేనా. ఎప్పుడైతే మనకి ఎక్కువ వస్తుందో అప్పుడు అప్డేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 7 అని స్టాక్ ప్రైస్ ఉన్న రోజుకి క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు మనం ఈ 1 ఉన్న డేకి చూద్దాము. 1 ఉన్న డేకి రైట్ సైడ్ ఏంటిది, ఈ ప్లేస్ కదా. దీంట్లో ఇప్పుడు మనం మనకి మాక్సిమం వస్తుంది, మళ్ళీ సేమ్ 6 వస్తుంది కదా. సో సెల్లింగ్ డేట్ అనేది 6 వస్తుంది, మైనస్ బయింగ్ డేట్ అనేది బయింగ్ రోజు ఉన్న స్టాక్ ప్రైస్ ఉన్నది 1 కదా. సో మనకి టోటల్గా 5 అవుతుంది అన్నట్టు ప్రాఫిట్. సో మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. ఈ ప్రాఫిట్ అనేది మ్యాక్స్ ప్రాఫిట్తో కంపేర్ చేస్తాం. ఒకవేళ ఎక్కువ ఉంటే మ్యాక్స్ ప్రాఫిట్ని ఈ ప్రాఫిట్తో అప్డేట్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఇనిషియల్గా 0 ఉన్నది కదా, ఇప్పుడేమో ప్రాఫిట్ మనకు 5 వచ్చింది కదా. సో మనం దీన్ని 5కి అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్దాము. ఇప్పుడు 5 స్టాక్ ప్రైస్ 5 ఉన్న రోజుకి వెళ్తున్నాం. దీనికి రైట్ సైడ్ ఏంటిది, మాక్సిమం 6 కదా. 6 - 5 ఎంత, 1 కదా. సో మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 5 ఉన్నది, ఇది 1 ఉన్నది మనకు వచ్చిన ప్రాఫిట్. సో మనం దీన్ని అప్డేట్ చేయము, మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 5 ఉంటుంది. ఇప్పుడు మనం 3కి చూద్దాము. 3కి రైట్ సైడ్ మాక్సిమం ఏంటిది, 6 కదా. ప్రాఫిట్ ఏంటిది 6 - 3 కదా, 3 కదా. మనం మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 5 ఉన్నది. సో మనం అప్డేట్ చేయము ఈసారి కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, 6కి రైట్ సైడ్ ఏం లేదు. మాక్సిమం ఏమున్నది, 6కి రైట్ సైడ్ 4 కదా. సో 4 - 6 ఏంటిది, -2 కదా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ కదా, లాసే వస్తుంది. సో మనం మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఎట్లుందో అట్లే ఉంటుంది. 4కి రైట్ సైడ్ ఏం లేదు. సో మనం 4 రోజు కొనలేము. 4 రోజు కొంటే ఒకవేళ 4 రోజే అమ్మాలి. సో 4 - 4 ఏమవుతుంది, 0 అవుతుంది కదా. సో మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 5 ఉంది కదా. సో మనకి ఇక్కడ మనం ప్రతి కేసుని కవర్ చేసినాం కదా.
ప్రతిరోజు కొన్నాము, దాని రైట్ సైడ్ ఉన్న దాని దాని ఫ్యూచర్‌లో ఉన్న మాక్సిమం రోజుకి అమ్మినాం గదా! సో, మనం ఇక్కడ ప్రతి కేస్ కవర్ చేసినాం అన్నట్టు. ప్రతి కేస్ కవర్ చేయంగా మనకి మాక్స్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? 5 వచ్చింది గదా! సో, మనకి ఆన్సర్ మాక్స్ ప్రాఫిట్ ఏమైతది? 5 అయితది. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ అన్నమాట. ఈ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్‌లో ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ 7, 1, 5, 3, 6, 4 అనే ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఎలిమెంట్‌కి రైట్ సైడ్ చెక్ చేస్తున్నాం కదా మాక్సిమం ఏంటిదో. సో, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్‌కి ఏంటిది? n అనే ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ ఎలిమెంట్ కోసం మాక్సిమం కనుక్కోనికి n-1 ఎలిమెంట్స్ ట్రావెల్ చేస్తున్నాం. సెకండ్ ఎలిమెంట్ కోసం కనుక్కోనికి n-2 అంటే రైట్ సైడ్ n-2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా! n-2 ఎలిమెంట్స్‌ని ట్రావర్స్ చేస్తాము. థర్డ్ ఎలిమెంట్‌కి మాక్సిమం కనుక్కోనికి n-3 అట్లా nth ఎలిమెంట్ కనుక్కోనికి 0 కదా! సో, ఇప్పుడు మనం ఇదంతా యాడ్ చేసినాం అనుకో ఏమైతది మనకి n² వస్తది కదా వాల్యూ. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n² ఉంటది. ఈ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్‌కి. స్పేస్ ఎక్స్‌ట్రా ఏం వాడలేదు కాబట్టి మనకి స్పేస్ అనేది ఆర్డర్ ఆఫ్ 1 ఉంటది. సో, ఇది మనకి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఇప్పుడు నేను ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటిదో డిస్కస్ చేద్దాం. సో, యాహ్! ఆప్టిమల్ సొల్యూషన్‌కెళ్ళే ముందు మనం ఇది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కోడ్ ఎట్లుంటదో కూడా చెక్ చేద్దాము. సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రతి ఎలిమెంట్‌ని తీసుకుంటాం. దానికి రైట్ సైడ్ చెక్ చేయాలి కదా! సో, ఇదేమో ప్రతి ఎలిమెంట్‌ని తీసుకోవడానికి. ఈ ఈ ఫర్ లూప్ ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్తది. ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికెళ్ళి ఇది కూడా ఒక యాక్చువల్‌గా ఫర్ లూపే. కానీ దీని బదులు నేను పైథాన్ ఫంక్షన్ డైరెక్ట్ వాడేసిన. ఇదేం చేస్తదంటే ఈ రైట్ సైడ్ ఒకవేళ ఇది అయ్యి అనుకోండి. ఇది అయ్యి అనుకో. ఇదేం చేస్తదంటే ఈ రైట్ సైడ్ ఏముందో ఆ మాక్సిమం అనేది స్టోర్ చేసుకుంటది. ఆ మాక్సిమం అనేది ఇది స్టోర్ చేసుకుంటది. స్టోర్ చేసుకున్న తర్వాత మనం ప్రాఫిట్ ఎట్లా చేస్తాము? రైట్ సైడ్ మాక్సిమం అనేది రైట్ మ్యాక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది కదా! రైట్ మ్యాక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? మామూలుగా రైట్ మ్యాక్స్‌లో సెల్లింగ్ ప్రైస్ అనేది మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అనేది స్టోర్ అయింది కదా! సో, ఇప్పుడు మనకు ప్రాఫిట్ కావాలంటే రైట్ మ్యాక్స్ మైనస్ మనం ఏ రోజు కొన్నామో ఆ స్టాక్ ప్రైస్ కావాలి కదా! సో, అది ప్రాఫిట్ అన్నది. ప్రతిసారి అంటే ప్రతి ఎలిమెంట్‌కి మనం రైట్ సైడ్ మాక్సిమం కనుక్కొని దాన్ని ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాము? మాక్స్ ప్రాఫిట్ కన్నా ఎక్కువుంటే అప్డేట్ చేసాం కదా! సో, ఇక్కడ ఈ లైన్ అనేది అదన్నట్టు. మాక్స్ ప్రాఫిట్ ఈక్వల్ టు మాక్స్ ప్రాఫిట్ ప్రాఫిట్. ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మాక్స్ ప్రాఫిట్‌ని రిటర్న్ చేస్తాం. సో, యాహ్! ఇదే సొల్యూషన్. సో, ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్‌ని డిస్కస్ చేద్దాము. దీంట్లో నేను సేమ్ ఇంతకుముందు తీసుకున్న అరేని తీసుకున్నా. 2 వేరియబుల్స్ తీసుకున్నా. మాక్స్ ప్రాఫిట్ అని, రైట్ సైడ్ మాక్సిమం అని చెప్పి. సో, ఇనీషియల్‌గా రైట్ సైడ్ మాక్సిమం అనేది 0 ఉంటది. అట్లే మనం దీంట్లో ఏం చేస్తామంటే ఈ నమ్స్ అరేని వెనక నుండి ముందుకు ట్రావెల్ చేస్తామన్నట్టు. ఈ n-1 ఇండెక్స్ నుండి ఇక్కడ 0 ఇండెక్స్‌కి వెళ్తాం అన్నట్టు. ఓకేనా? సో, ఇనీషియల్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం కదా! ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు దీనికి రైట్ సైడ్ ఏం లేదు కదా! రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి మనకి రైట్ సైడ్ మాక్సిమం అనేది 0 అని తీసుకున్నాం ఇనీషియల్‌గా. అట్లే ప్రాఫిట్ అనేది కూడా ఏం లేదు కాబట్టి ఇనీషియల్‌గా మాక్స్ ప్రాఫిట్ కూడా 0 తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ కాడికొద్దాం. ఈ ఎలిమెంట్ కాడికొచ్చినప్పుడు ఈ ఈ ఎలిమెంట్ అనేది ఏంటిది? ఇది i అనే పాయింటర్ ఐ అని తీసుకుందాము. ఈ పాయింటర్‌ని. సో, ఇక్కడ నమ్స్ ఆఫ్ i వాల్యూ ఎంతుంది? 4 ఉంది. 4 ఉంది. దీని రైట్ సైడ్ వాల్యూ ఏముంది? దీని రైట్ సైడ్ మాక్సిమం ఏమున్నది? 0 ఉన్నది కదా! సో, రైట్ సైడ్ అనేది ఏం వాల్యూ లేదు కదా! 4 కన్నా ఎక్కువ వాల్యూ లేదు కాబట్టి మనం ఒకవేళ రైట్ సైడ్ మాక్సిమం వాల్యూ అనేది ఈ ఉన్న నమ్స్ ఆఫ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటాయి. అంటే నమ్స్ ఆఫ్ i అనే వాల్యూ ఈ రైట్ సైడ్ మాక్సిమం కన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తామంటే మనం జస్ట్ రైట్ సైడ్ మాక్సిమమ్‌ని అప్డేట్ చేస్తాం అన్నట్టు. సో, ఇక్కడ ఏం చేద్దాం మనము ఈ ఫో దీన్ని అప్డేట్ చేద్దాం డైరెక్ట్. దేనికి అప్డేట్ చేయాలి? ఈ ఎలిమెంట్‌కి అప్డేట్ చేయాలి 4కి. సో, ఇక్కడ నేను 4కి అప్డేట్ చేస్తున్నా దీన్ని. 4కి అప్డేట్ చేసి ఈ పాయింటర్‌ని ముందుకు జరుపుదాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ కదా! ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళా నమ్స్ ఆఫ్ i ఏంటిది? 6. రైట్ సైడ్ మాక్సిమం ఏంటిది? 4 కదా! సో, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది రైట్ మాక్సిమం కన్నా ఎక్కువున్నది కదా! సో, ఇక్కడ మనం మళ్ళీ అప్డేట్ చేయాలి. రైట్ సైడ్ మాక్సిమం 6కి అప్డేట్ చేస్తా. ఇప్పుడు నా పాయింటర్ ఇక్కడికొస్తది. ఐ అనే పాయింటర్. పాయింటర్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ మాక్సిమం ఏమున్నది? 6 ఉన్నది. సో సో దీని మీనింగ్ ఏంటిది? ఈ ఎలిమెంట్‌కి రైట్ సైడ్ ఒక ఎక్కువ ఎలిమెంట్ ఉన్నదన్నట్టే కదా! సో, ఎక్కువ ఎలిమెంట్ ఉన్నది కాబట్టి ఈసారి మనం ప్రాఫిట్ కనుక్కుంటాం అన్నట్టు. 6 - 3 కదా! దీని ప్రాఫిట్. 3 వస్తది కదా! సో, ఈ ప్రాఫిట్ అనేది ఒకవేళ మాక్స్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఉంటే దీన్ని అప్డేట్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ 3 అనేది ఎక్కువ కదా! 0 కన్నా. సో, దీన్ని ఇప్పుడు నేను 3కి అప్డేట్ చేస్తా.
ఇప్పుడు మనం అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ముందుకెళ్తాం. అంటే ఐ మీన్ ఒకవేళ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది రైట్ మాక్సిమం కన్నా గ్రేట్ ఉంటే రైట్ మాక్సిమం అప్డేట్ చేస్తాం. ఓకేనా? రైట్ మాక్సిమంని నమ్స్ ఆఫ్ ఐ కింద అప్డేట్ చేస్తాము. లేకపోతే ఏం చేస్తాము? ప్రాఫిట్ కనుక్కుంటాం. ఇనిషియల్గా ప్రాఫిట్ అంటే ఏంటిది? రైట్ మాక్సిమం మైనస్ నమ్స్ ఆఫ్ ఐ కదా. కనుక్కొని మ్యాక్స్ ప్రాఫిట్ని అప్డేట్ చేస్తాం. మ్యాక్స్ ప్రాఫిట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్ కమ్మ ప్రాఫిట్. సో ఇది మనం చేసేది. ఓకేనా? యాక్చువల్‌గా సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింటర్‌ని ఇక్కడ జరిపినాం కదా. ఇక్కడ జరిపిన తర్వాత ఏం చేసినాము? మళ్ళీ మనకి రైట్ సైడ్ మాక్సిమం ఎంత ఉంది? ఇప్పుడు 6 ఉంది కదా. సో ప్రాఫిట్ అనేది వస్తది. ప్రాఫిట్ అనేది ఏమొస్తది? 6 మైనస్ ఇక్కడ ఏముంది? 5 ఉంది కదా. సో 6 మైనస్ 5 ఈక్వల్ టు 1 కదా. 1 ఉన్నది. 1 ఉన్నది కానీ ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ ఏమున్నది? 3 ఉన్నది కదా. సో మనం అప్డేట్ చేయమన్నట్టు. ఇక్కడికెళ్తది. ఇక్కడికెళ్తది కానీ మనం అప్డేట్ చేయము. ఎందుకంటే మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ మనకి ఎక్కువనే ఉన్నది. సో ఇప్పుడు మనం అక్కడ అప్డేట్ చేయమన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేద్దాము? ఇక్కడికెళ్దాం. ఇక ఐని ముందుకు జరుపుదాం. ఐని ముందుకు జరిపిన తర్వాత ఇప్పుడు ఏమైతది మనకి రైట్ సైడ్ మాక్సిమం అనేది 6 ఉన్నది కదా. రైట్ సైడ్ మాక్సిమం ఉన్నది మళ్ళీ. సో మాక్సిమం ఉన్నది కాబట్టి 6 మైనస్ 1 కదా ప్రాఫిట్. సో 6 మైనస్ 5 కదా. 5 అనేది ప్రాఫిట్ అన్నట్టు. ఇప్పుడు మనం 5 అనేది మ్యాక్స్ ప్రాఫిట్ కన్నా ఎక్కువనా తక్కువనా? ఎక్కువ కదా. సో ఇప్పుడు మనం మ్యాక్స్ ప్రాఫిట్‌ని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 7కి వచ్చిన. 7కి వచ్చినప్పుడు రైట్ సైడ్ మాక్సిమం ఏమున్నది? ఏం లేదు కదా. సో ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అనేది రైట్ సైడ్ మాక్సిమం కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? జస్ట్ మనం దీన్ని అప్డేట్ చేస్తాం. సో యాహ్! ఇప్పుడు ఈ ఐ అనేది ఏమైతే ముందుకెళ్తది. ఇప్పుడు ఐ వాల్యూ ఏమైతది? -1 అయితది కదా. -1 అయిన దగ్గర లూప్ ఎండ్ చేస్తాం అన్నట్టు. లూప్ ఎండ్ చేసి మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉందో అది రిటర్న్ చేస్తాము. అదే మన సొల్యూషన్. సో మ్యాక్స్ ప్రాఫిట్ ఏమైతది? దీని సొల్యూషన్ 5 అయితది. ఓకేనా? ఇప్పుడు మనం అట్లే దీని టైం కాంప్లెక్సిటీ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఎక్కువ ఎక్స్‌ట్రా స్పేస్ ఏం తీసుకుంటలేం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ 1 అయితది. అదే టైం కాంప్లెక్సిటీ అనుకో మనం ఒకటే లూప్ ట్రావర్స్ చేస్తున్నాం కదా. ఒకటే లూప్ ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n అయితది. సో ఇది ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఈ 2 సొల్యూషన్స్‌ని కోఎడిటర్‌లో లీడ్ కోడ్‌లో చేసి చూద్దాం. చూసి ఎండ్ చేద్దాం వీడియో. సో ఫస్ట్ మనం ఈ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాము. సో దీంట్లో ఏం లేదు. మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఫస్ట్ మ్యాక్స్ ప్రాఫిట్ని 0 తీసుకుంటాము. ప్రతి ఐ అనేది 0 నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్తుంది. ప్రతి ఐకి ఇట్లా రైట్ సైడ్ మ్యాక్సిమం చెక్ చేసుకుంటారు. ఐ మీన్ ఇక్కడ 7కి ఇటు సైడ్ ఇక్కడ చెక్ చేసినట్టు, ఈ 1కి 5 3 6 4లో చెక్ చేసినట్టు, ఈ 5కి ఈ మిగతా 3 6 4లో చెక్ చేసినట్టు. సో ప్రతి ఐకి ఇక్కడ రైట్ సైడ్ మ్యాక్సిమం చెక్ చేస్తున్నాం. రైట్ సైడ్ మ్యాక్సిమం చెక్ చేసి ప్రాఫిట్ ఏంటిది? రైట్ సైడ్ మ్యాక్సిమం మైనస్ మనం ప్రైజెస్ ఆఫ్ అయ్యాయి కదా. సో ఇది ప్రాఫిట్ అనేది. ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత అది ఒకవేళ మ్యాక్స్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్స్ ప్రాఫిట్ని అప్డేట్ చేస్తున్నాము. ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మ్యాక్స్ ప్రాఫిట్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఈ సొల్యూషన్ ఓకే కదా. సో ఇప్పుడు మనం ఇది రన్ చేద్దాం. ఇది బేస్ టెస్ట్ కేసెస్ కరెక్ట్ పాస్ అవుతుంది. సబ్మిట్ చేయడానికి ట్రై చేద్దాం. సబ్మిట్ చేయడానికి ట్రై చేసినప్పుడు టైం లిమిట్ ఎక్సీడ్ అవుతుంది. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కదా. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వల్ల ఈ టీఎల్ఏ వస్తుంది, మనకి టీఎల్ఏ ఎర్రర్ వస్తుంది. సో చూసారా, 12 టెస్ట్ కేసెస్ పాస్ కావట్లేదు ఎక్స్ట్రాగా. సో మనకి టీఎల్ఏ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఆప్టిమల్కి కోడ్ వేద్దాము. సో మనం అనుకున్నట్టే ఇనిషియల్గా ఒక రైట్ మ్యాక్సిమం అనే వేరియబుల్ తీసుకుంటూ దాంట్లో స్టోర్ 0 చేస్తా. అట్లా మ్యాక్స్ ప్రాఫిట్ వేరియబుల్ తీసుకొని దాంట్లో 0 స్టోర్ చేస్తా. వీటిని మంచిగా రాసుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కదా మనం. రైట్ మ్యాక్స్ అని తీసుకుందాం. ఇదేమో మ్యాక్స్ ప్రాఫిట్ అని తీసుకుందాం. సో ఇక్కడ మనం ట్రావెల్ చేస్తాం కదా, సేమ్ మనం అనుకున్నట్టు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడ నుండి వెనుక నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా. వెనుక నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెంత్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 లాస్ట్ ఇండెక్స్ నుండి స్టార్ట్ చేసి 0 వరకు వెళ్ళాలి కదా. సో ఇది బేసిక్ ఫర్ లూప్. ఇది మనకి ఎక్కడ చేసినా అర్థమవుతుంది. మీకు కావాలంటే అర్థం కాకపోతే చాట్‌జీపీటీలో కొట్టండి, ఒకసారి అర్థమవుతుంది ఈ ఈ రేంజ్ అనే ఫంక్షన్ని కరెక్ట్గా. సో మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ నమ్స్ ఆఫ్ ఐ అనేది నమ్స్ ఆఫ్ ఐ అనేది రైట్ మ్యాక్స్ కనుక ఎక్కువ ఉందనుకో ఏం చేస్తున్నాం, మనం జస్ట్ రైట్ మ్యాక్స్ని అప్డేట్ చేస్తున్నాం కదా. సో రైట్ మ్యాక్స్ని ఏమైనా అప్డేట్ చేస్తున్నాము? నమ్స్ ఆఫ్ ఐకి అప్డేట్ చేస్తున్నాము. లేకపోతే ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ కనుక్కుంటున్నాం. సారీ, ప్రాఫిట్ కనుక్కుంటున్నాము. ప్రాఫిట్ అంటే ఏంటిది? రైట్ మ్యాక్స్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ కదా. కనుక్కొని మ్యాక్స్ ప్రాఫిట్ ఒకవేళ
తక్కువ ఉండొచ్చు కదా దీనికన్నా. సో మ్యాక్స్ ప్రాఫిట్ అప్డేట్ చేస్తున్నాం. మ్యాక్స్ ప్రాఫిట్ ఈక్వల్ టు మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ ప్రాఫిట్ కామా ప్రాఫిట్. ఇదంతా అయిపోయిన తర్వాత ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ చేయాలి. రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్. సరే ఇది రన్ చేద్దాం. సరే నమ్స్ అని తీసుకున్నా. షిట్, ఇక్కడ ప్రైజెస్ అని ఉంది కదా, ఇక్కడ మొత్తం నమ్స్ అని తీసుకున్నాం. సో ఇది కూడా ఒకసారి నమ్స్ చేద్దాం, అన్ని చేంజ్ చేసే బదులు. సరే బేస్ టెస్ట్ కేసెస్ కరెక్ట్ పాస్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మిగతా టెస్ట్ కేసెస్ కూడా పాస్ అవుతుందో చూద్దాం. సో సక్సెస్ఫుల్గా పాస్ అవుతుంది కదా. సో ఇది ఆప్టిమల్ సొల్యూషన్. దీంట్లో ఇన్కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడలేదు కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది. So yeah, thank you for watching the video. Please subscribe and like if you like the video.